మన ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట మీ అందరికీ నా శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. నేటి దినం మనం మరి ఒక విషయంతో మీ ముందుకు రావాలని ఆశిస్తూ ఉన్నాను ప్రియులారా. అదేంటంటే దేవుని అభిషిక్తుడు అనేటువంటి ఒక విషయాన్ని గురించి మాట్లాడుకుందాం. ఈరోజు కొంచెం సేపు ఆలోచించే ప్రయత్నం చేద్దాం. దేవుని అభిషిక్తుడు అంటే దేవుడు ఒక మనిషిని లేదా ఒక వ్యక్తిని ఎన్నుకుంటే, ఒక వ్యక్తిని అభిషేకిస్తే ఎలా ఉంటుంది అనే విషయాన్ని గురించి కొంచెం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ముందుగా ఏమండి, సత్యానికి ఈ ప్రపంచం అడ్డుకట్టలు వేస్తుంది అన్న విషయం మనందరికీ తెలుసు. ఇప్పుడు కాదు, మన పూర్వపు తరాల నుంచి కూడా మనందరికీ తెలుసు. సత్యం ఏదైతే ఉందో ఈ సత్యానికి పూర్తిగా అసత్యం అనేది అపోజిషన్ డైరెక్షన్లో నడుస్తుంది అన్న విషయం మనందరికీ తెలుసు. అనగా ఎక్కడైతే సత్యం వినపడుతున్నదో అక్కడ అసత్యపు ప్రచారం ఎక్కువగా జరిగి సత్యాన్ని నిలిపివేసేటువంటి ప్రయత్నం జరుగుతుంది. అంటే ఈ లోకంలో మంచిని స్థాపించేటువంటి వ్యక్తి ఒక అతను బయలుదేరితే ఆ వ్యక్తిని ఆపటం కోసం, చెడును స్థాపించటం కోసం 100 మంది వ్యక్తులు ఈ ప్రపంచానికి బయలుదేరారు అని చెప్పటంలో ఎలాంటి సందేహము లేదండి వాక్యాన్ని బట్టి. ఎందుకంటే నీతియుక్తమైనటువంటి బలులు అర్పించటం కొరకు ఏమండి, తన దేహాన్ని, తన అందమైనటువంటి సారూప్యతను ఈ లోకంలో ప్రతి మనిషి కొరకు అర్పించటం కొరకు యేసుక్రీస్తు వారి ఈ లోకానికి వస్తే ఈ లోకం అనేది ఆ సత్యాన్ని తిరస్కరిస్తుంది అన్న విషయం ఏమండి దేవుడు యేసుక్రీస్తు రాకక ముందు కొన్ని వందల సంవత్సరాల క్రితమే ఏమండి ఒక ప్రవక్త ద్వారా ఒక రాజు నోట పలికించాడండి. ఆ మాట ఒక రాజు నోట పలికించాడు. ఏంటి ఆ మాట అంటే, యథార్థం, సత్యము, నీతి అనేది ప్రకటింపబడుతుంది కనుక దీనికి ఖచ్చితంగా అపోజిషన్ డైరెక్షన్లో ఏమంటే అబద్ధ ప్రచారం అనేది జరిగిద్ది, దీన్ని ఆపేయటం అనేది జరిగిద్ది, దీన్ని తొక్కే ప్రయత్నం అయితే జరిగిద్ది అనే విషయాన్ని దేవుడు ఎప్పుడో రాయించాడు. ఒకసారి ఆ విషయాన్ని గురించి మనం బైబిల్ గ్రంథంలో ఆలోచిస్తానండి. కీర్తన గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనంలో చూసుకున్నట్లయితే, దావీదు గారు రాసినటువంటి కీర్తన గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనంలో చూస్తే, భూరాజులు యెహోవాకును ఆయన అభిషిక్తునికి విరోధముగా నిలవబడుచున్నారు, ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు. నేటి కాలములో జరుగుతున్నట్లుగా క్రైస్తవుల పైన దాడులు, క్రైస్తవ్యం పైన దాడులు, క్రైస్తవుల మనోభావాలు దెబ్బతీసేటువంటి విధంగా వారు మాట్లాడి ఏమండి అవసరమైతే కొట్టడం, చంపటానికైనా సిద్ధపడటం, ఇవన్నీ ఈరోజునేవో కొత్తగా వచ్చినవి అయితే కాదు. ఆల్రెడీ క్రీస్తుకు ముందు ఎప్పుడో 1000 సంవత్సరాల క్రితమే ఏమంటే దావీదు గారు రాసినటువంటి మాట ఏంటి, భూరాజులు యెహోవాకును ఆయన అభిషిక్తునికి విరోధముగా నిలవబడుచున్నారు. ఇప్పుడు వీళ్ళు ఎదురు తిరగటంలో మనకి ఆశ్చర్యం ఏముంది చెప్పండి? ఇప్పుడు వీళ్ళు మనల్ని కొట్టడంలో ఆశ్చర్యం ఏముంది? ఇప్పుడు సువార్త ప్రకటించడానికి మనం దేశంలోకి బయలుదేరి వెళితే ఇప్పుడు ప్యాన్నీలు మన ముఖం మీద జరగటంలో ఆశ్చర్యం ఏముంది? చెప్పలేదా మనకి? మన బైబిల్ గ్రంథం ఎప్పుడో చెప్పింది కదా, దావీదు గారు ఎప్పుడో చెప్పాడు కదా ఈ విషయాన్ని. ఎందుకు మనకంతా మరి ఇప్పుడే ఆశ్చర్యంగా ఇప్పుడే జరుగుతుంది అన్నట్లు స్వభావం ఎందుకు? ఏమంటే ఈ విషయాన్ని గుర్తెరగొద్దా క్రైస్తవులు? అదే మాట మాట్లాడుతున్నాడు. భూరాజులు యెహోవాకును ఆయన అభిషిక్తునికి విరోధముగా నిలవబడుచున్నారు. ఏమండి ఎంతకాలం నిలవబడతారండి?
ఎంతకాలం నిలవబడతారు? దేవునికి ఆయన అభిషేకించినటువంటి ఆయన కుమారుడైన క్రీస్తు వారికి ఎంతకాలం విరోధముగా నిలవబడతారు? ఇదే మాటను కొంచెం ఏమంటే దృఢపరుస్తూ నిశ్చయము చేస్తూ ఇంకొక అడుగు మనం ముందుకేస్తే అపోస్తల కార్యంలో ఇదే మాటను గురించి 4:25-26 మాట్లాడతారండి. చూడండి, 4:25-26 అన్యజనులు ఎలా అల్లరి చేసిరి, ప్రజలు ఎందుకు వ్యర్థమైన ఆలోచనలు పెట్టుకునిరి, ప్రభువు మీదను ఆయన క్రీస్తు మీదను భూరాజులు లేచిరి. ఎందుకో తెలుసా ఆ 23వ నుంచి చదువుతుంటే అక్కడ అంటాడు, నాదా నీవు ఆకాశాన్ని భూమిని కలుగజేసి సమస్త మానవులను నీవు సృజించావని మేము ప్రకటించటానికి భూలోకానికి వెళితే ఎందుకయ్యా ఈ అన్ని జనులు నిన్ను గురించి హేళన చేస్తారు, నిన్ను గురించి అల్లరి చేస్తారు? ఎందుకు? సత్యం చెప్పటం కొరకు మేము బయలు వెళితే, సత్యం చెప్పటం కొరకు మేము సమాజంలోకి బయలు వెళితే, సత్యం చెప్పటానికి మా గొంతును తెరిస్తే ఎందుకయ్యా వీళ్ళు మా గొంతుని నొక్కాలని ప్రయత్నం చేస్తారు? ఎందుకు నీకు విరోధంగా వీళ్ళు లేవటానికి ప్రయత్నం చేస్తున్నారు? నీవే కదా ఆకాశాన్ని సృజించింది, నీవే కదా భూమిని కలుగజేసింది, నీవే కదా సముద్రమును అందులో సృష్టిని మొత్తాన్ని కలుగజేసింది, నీవే కదా మనిషిని కలుగజేసింది. మరి ఆ విషయాన్ని గురించి కదా మేము చెప్పటానికి వెళ్తుంది, మరి ఎందుకు వీరు మా గొంతులు నొక్కాలని ప్రయత్నిస్తున్నారు అన్నాడండి. అపోస్తల కార్యపు గ్రంథకర్త అంటే క్రీస్తు పూర్వం 1000 సంవత్సరాల క్రితం జరిగినదే ఏమంటే దావీదు గారు ప్రవచన రూపంలో చెప్పాడు. ఇక్కడ అక్షరాల నెరవేరుతుంది. ఈ మాట రాసింది ఎప్పుడు? క్రీస్తు శకం మొదటి 100 సంవత్సరాల్లో రాయబడిన మాట నేటికి అక్షర సత్యంగా మనం ప్రతిరోజు మనం చూస్తున్నటువంటి పరిసరాలలో జరుగుతూ ఉన్నది, నెరవేరుతూ ఉన్నది. అంటే సత్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు ఖచ్చితంగా సత్య సంబంధమైనటువంటి విరోధి అనేవాడు లేగస్తాడు. వాడు మన మధ్యలోనే ఉంటాడు, మన ముందే ఉంటాడు, మనతోనే ఉంటాడు. వాడికి సత్యం అనేది పనికిరాదు, వాడికి నిజం అనేది వాడికి ఎక్కదు. ఎందుకంటే వాడు అబద్ధంలో ఉన్నాడు, నిజాన్ని నమ్మడు. అందుకే ఎలాగయ్యా అన్యజనులు నిన్ను గురించి అల్లరి చేస్తూ ఉన్నారు, ప్రజలు ఎందుకయ్యా వ్యర్థమైన ఆలోచనలు పెట్టుకుని రకరకాలుగా దేవతలను పెట్టుకుని రకరకాలుగా దేవుళ్ళని పెట్టుకుని ఎందుకయ్యా అలా చేస్తారు అని మాట్లాడుతున్నాడండి. చూడండి ఇంకో మాట, దానికి కీర్తన గ్రంథం 2వ అధ్యాయము ఒక గొప్ప మాట, 1-2 వచనాలు చూడండి. 2వ అధ్యాయము 1-2 చూస్తే ఇక్కడ కూడా అదే మాట మాట్లాడుతున్నాడు. అన్ని జనులు ఎలా అల్లరి రేపుచున్నారు, జనములు వ్యర్థమైన దానిని ఎలా తలంచుచున్నారు. వ్యర్థమైనవే కదండి తలంచేది. ప్రతి ఉదయాన్న లెగిస్తే రాత్రి పడుకోబోయేంత వరకు కూడా మనిషి తలంచేది ఏంటంటే, మనిషి ఆలోచించేదేంటి, మనిషి పూజించేదేంటి? సత్య సంబంధమైనది, బహు దూరముగా ఉన్నది, బహు లోతుగా ఉన్నది. దానిని పరిశీలించగలిగిన వాడు ఎవడున్నాడు? దానిని పరిశీలించి చెప్పిన వాడి నోరు మొయ్యాలని చూస్తుంటే ఏమండి అన్ని జనులు లేచి ఈ రకంగా అల్లరి చేస్తుంటే, అలాగే కదండి అపోస్తలుల గొంతు నొక్కాలని చూశారు, అలాగే కదండి ప్రభువుని సిలువ వేసి పొట్టను పెట్టుకున్నారు. అదే కదండి జరిగింది ఇక్కడ, అదే కదా జరిగింది. ఏమండి అదిగో చూడండి అపోస్తల కార్యం 13వ అధ్యాయంలో 26-29 అంటున్నాడు, వీళ్ళు చేసిన పనిని ఏ విధంగా చేశారు, ఆయన అభిషేక్తుని ఏ విధంగా బాధలు పెట్టారు, వాళ్ళ ఆలోచనలు ఏ విధంగా నెరవేర్చుకున్నారు, దేవుని అభిషేకించినటువంటి వ్యక్తి మీద, దేవుని అభిషేక్తుని మీద ఏ విధంగా వాళ్ళు పగ తీర్చుకున్నారో చూడండి ఒక్కసారి. 26-29 అపోస్తల కార్యము 13వ అధ్యాయం 26-29 చూస్తే 26-29 సహోదరులారా, అబ్రహాము వంశస్థులారా, దేవునికి భయపడు వారులారా అని చెప్పుకుంటూ ఏమండి కిందకు వచ్చేసరికి యెరూషలేములో కాపురముండు వారును వారి అధికారులను ఆయననైనను ప్రతి విశ్రాంతి దినమున చదవబడుచున్న ప్రవక్తల వచనములనైనను గ్రహింపక ఆయనకు శిక్ష విధించుట చేత ఆ వచనములను
నెరవేర్చిరి. ఆయన యందు మరణమునకు తగిన హేతువేదియు కనపడకపోయినను ఆయనను సంపించవలనని వారు పిలాతును వేడుకొనిరి. వారు ఆయనను గూర్చి వ్రాయబడినవన్నీ నెరవేర్చిన తర్వాత ఏమన్నా ఆయనను రాను మీద నుండి దింపి సమాధిలో పెట్టిరి. ఏం చేశారు? చంపేశారు. ఆయన గురించి రాయబడినటువంటి లేఖనాలు, ప్రవచనాలు ఏవైతే ఉన్నాయో వాటిని గుర్తించలేదు, వాటిని గుర్తెరగల. మన కోసం దేవుడు పంపిస్తానన్న నిజమైనటువంటి అభిషక్తుడు ఎత్తనే నేను వాళ్ళు గుర్తించలేక చంపి పడేశారండి. ఆయన్ని, ప్రభువుని చంపేశారండి, చంపేశారు ప్రభువుని. అయితే ప్రభువుకు వ్యతిరేకంగా లేచారు, దేవుని అభిషక్తునికి వ్యతిరేకంగా లేచారు, దేవుని అభిషక్తుని మీద అల్లరి చేశారు. ఎలా పడగొట్టాలని చూశారు, పడగొట్టారు, చంపేశారు. అయిపోయిందా? అయిపోయిందా? అంతటితో అయిపోదు. అయిపోవటానికి అది భూలోకంలో మనిషి కాదు, మనిషి స్థాపించిన సామ్రాజ్యం కాదు. వీళ్ళు అనుకుంటున్నారు మేము చంపేశాం, దేవుని అభిషక్తిని చంపేశాం, వారి కట్లు తెంచి పడవేయదాం రండి, వారి పాశములు మన యొద్ద నుండి తీసి పాడవేయదాం రండి. ఎందుకంటే వారి మాటలు మన తప్పులను ఎత్తి చూపిస్తున్నాయి, ఆయన మాటలు మన పాపాన్ని రుజువుపరుస్తున్నాయి. కాబట్టి ఆయన బ్రతకటానికి వీళ్ళు చంపేద్దాం రండి, చంపేశారండి, సమాధిలో దించేశారు. ఇక మనకు అడ్డు లేదు, మన పాపానికి అడ్డు లేదు, మనం ఏం చేసుకున్నా మనల్ని చూసేవాడు లేడు అనుకున్నారు వాళ్ళు. వెంటనే దేవుడు అంటున్నాడు కీర్తనల గ్రంథం 2:4 చూడండి ప్రియులారా. 2:4 ఆకాశమందు ఆసీనుడగువాడు నవ్వుచున్నాడు, ప్రభు వారిని చూసి అపహాసించుచున్నాడు. ఏం చేస్తున్నాడంట? ఆకాశమందు ఆసీనుడైనటువంటి దేవుడు ఏం చేస్తున్నాడు? నవ్వాడు. అరే వెర్రివారులారా, మీరేదో ప్రభువుని శారీరకంగా చంపేసేసి పాతేసేసాము, ఇక అయిపోయింది, ఆయన పని అయిపోయింది, ఇక ఆయన లెగవడు, ఇక మనం ఏం చేసుకున్నా చెల్లుబాటు అవుతుందని మీరు నా అభిషక్తునికి విరోధంగా మాట్లాడాలనుకుంటున్నారు కదరా, చంపేశాం ఇంకేముంది అనుకున్నారు కదరా. అంతవరకే మీకు తెలిసింది, మీరు చేయగలిగింది అంతవరకే. కాబట్టి మీరు అంతవరకే చేశారు. కానీ నేను చేయగలిగింది ఇంకొకటి ఉందరా, నేను చేయగలిగింది ఇంకొకటి ఉంది, మీరు చేయలేనిది నేను చేస్తా. అదేంటో తెలుసా? అపోస్తల కార్యము 13వ అధ్యాయములో చూస్తే 30వ వచనంలో దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను. నీవు చంపేశావు, ఆయన అభిషక్తునికి విరోధంగా లేచి సత్యము మాట్లాడుతున్నాడని నీవు చంపేశావు ఆయన్ని, ఆయన నచ్చక నీవు చంపేశావు, ఆయన పరిశుద్ధమైన మాటలు నీ పాప హృదయములో జీర్ణించుకోలేక చంపేశావు. లేదు ఈయన కథమైపోయాడు అనుకున్నావు, అంతవరకే అనుకున్నావు. కానీ దేవుడు అంటున్నాడు, దేవుడు ఏం చేశాడు తెలుసా? నీవు చంపేశానికి అంతమైపోయింది అనుకున్నావు, కాదు, చచ్చిపోయిన దగ్గర నుంచే ప్రారంభమైంది నా నిజమైన రాజ్య స్థాపన. మీరు చంపిన దగ్గర నుంచే ప్రారంభమైంది నా నిజమైన ప్రణాళిక. నా నిజమైన అభిషక్తుడు ఎప్పుడు నుంచి అభిషక్తుడిగా మారాడో తెలుసా? మీరు చంపేసిన క్షణం నుంచి నేను లేపాను ఆయన మృతుల్లో నుంచి. అప్పుడు రా నిజమైన నా అభిషక్తుడు అనిపించుకున్నాడు. అప్పుడు రా, ఇప్పుడు లేపండి, నేను లేపాను, ఇప్పుడు చంపండి మీరు, ఇప్పుడు మీ శక్తి చేతనైతే చంపండి మీరు. దేవుడు ప్రశ్నిస్తున్నాడండి, మీ శక్తి చేతనైతే ఇప్పుడు చంపండి. చంపగలుగుతాడు ఎవడైనా యేసుక్రీస్తుని? ఆత్మస్వరూపై ఉన్న క్రీస్తుని ఎవడైనా చంపగలుగుతాడా? ఎవడు చంపలేడు కదా. శరీరధారిగా వచ్చాడని ఏమండి వారి మధ్యలో సంచరిస్తున్నాడని వాళ్ళకంత చులువా? ఏమంటే చూడటానికి అంత అమాయకుడిలాగా కనిపించాడా? చూడటానికి అంత శక్తిహీనుడిగా కనిపించాడా? ఈ ప్రపంచానికి క్రీస్తు మాటలు చెప్పి మీ జీవితాలను బాగు చేస్తాం రండి అని సమాజంలోకి బైబిల్ పట్టుకుని వెళ్ళి ప్రకటిస్తుంటే పేడ కళ్ళాపు జల్లేవాడు ఒకడు, అమ్మ అక్క చెల్లెల్ని తల్లుల్ని భార్యల్ని బిడ్డల్ని తిట్టేవాడు ఒకడు, కర్ర తీసుకుని కొట్టేవాడు ఒకడు, ఏమంటే ముఖం మీద ఉమ్మూసేవాడు ఒకడు. ఆనాడు ప్రభువుకు జరిగిన అవమానం ఈరోజు జరగట్లేదంటారా?
సమాజంలో చెప్పండి, అదే ప్రభు వాక్యాన్ని చేతపట్టుకుని సమాజంలోకి వెళ్తుంటే జరగట్లేదంటారా? ఆ రోజు జరిగినాయి ఈరోజు జరుగుతున్నాయండి సమాజంలో. ఎందుకో తెలుసా? దేవుని అభిషేక్తునికి వ్యతిరేకంగా లేచి ఏలికలు చేస్తున్నారండి, ఏలికలు చేస్తున్నారు. ఆయన అభిషేక్తుల్ని అంతమొందించాలని చూస్తున్నారు. అందుకే దేవుడు యేసు క్రీస్తును మృతులలో నుండి లేపటం ద్వారా నిజమైన ఆయన రాజ్య సువార్త ప్రారంభమైంది. ఈ యొక్క సమాప్తి వరకు కూడా అది ఎవడి వల్ల కాదు. ఎంతోమంది రాజులు వచ్చారు, ఎన్నో రాజ్యాలు వచ్చినాయి, ఎన్నో ఆంక్షలు పెట్టారు, ఎంతోమంది క్రైస్తవ్యాన్ని అంతమొందించాలని చూశారు. నేటికి ఆయన సామ్రాజ్యంలో చేరేవాడే తప్ప ఆయన సామ్రాజ్యంలో నుంచి తప్పుకునేవాడు ఎవడు లేడు. రోజు రోజుకు చూస్తేనండి ఏమండి ఎంతోమంది ఆయన సామ్రాజ్యంలోకి చేరిపోతున్నారండి. క్రీస్తు సామ్రాజ్యంలోకి ఏం ఆపుతావురా నువ్వు? నీవేం ఆపుతావు? ఆయన అభిషక్తుడు స్థాపించిన సామ్రాజ్యాన్ని ఏం ఆపుతావు? నీ చేతనైతే ఆపుకో. నీ తరం కాదు, నీ జేజి తరం, నీ బాబు తరం కూడా కాదు, ఎప్పటికీ కాదు. ఎందుకో తెలుసా? దేవుడు అభిషేకించి పంపించాడు ఈ లోకానికి. మాలాంటి వాళ్ళని అందరినూ ఆయన ఈరోజు పంపిస్తున్నాడు లోకం మీదకి. నువ్వేదో నన్ను కొట్టి, మాలో ఒకరిని చంపి, ఒకరిని తన్ని, ఒకరిని హింసించి, ఒకరి ముఖం మీద పేడకళ్ళ చల్లితే అయిపోయింది, ఆపాననుకున్నావు. నన్ను ఒక్కడిని హింస పెడితే నాలాంటి వాళ్ళు 100 మంది పుట్టుకొస్తారు. 100 మంది నాపగలవా? 100 మంది నాపితే 1000 మంది పుట్టుకొస్తారు. 1000 మంది నాపగలవా? 1000 మంది నాపితే 1,00,000 మంది పుట్టుకొస్తారు. నీవు ఆపలేవు. ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షార్థమై లోకమంతటా వెళ్ళిపోవాలి. అప్పటి వరకు కూడా ఎవడ దీనిని ఆపటానికి వీలేదు. మీరు చేతనైతే ఒక దెబ్బ కొట్టగలరు, లేదైనా ఒక తిట్టు తిట్టగలరు, ఏదైనా చేయగలరేమో ఈ రాజ్య సువార్తను. ఎందుకంటే క్రీస్తు మరణము ద్వారా స్థాపించబడినది ఈ రాజ్యం. దేవుని అభిషేక్తుల ద్వారా స్థాపించబడింది ఈ రాజ్యం. మాది ఎలా ఉంటుందో తెలుసా? మా రాజ్యంలో మేమేం చెప్తామో తెలుసా? పాపము చేసేవాడిని, అవినీతియుక్తమైన వాడిని కొండ పగలగొట్టినట్టు పగలగొట్టి చెప్తాం. నువ్వు నమ్మకపోతే నరకానికి వెళ్ళిపోతావని చెప్తాం. ఇది మా రాజ్య సువార్త. ఇది నచ్చలేని వాడే, ఇది ఓర్చలేని వాడే మమ్మల్ని సంపాలని చూసేది. ఏమండి? క్రైస్తవుడు అంటే ఎవరు అనుకున్నారు? లోకాన్ని బాగు చేసేవాడండి, పాపాన్ని గురించి ఒప్పింపజేసేవాడండి. క్రైస్తవుడు అంటే ఒక మనిషిని నీతిగా తీర్చిదిద్ది దేవుని ఎదుటికి తీసుకొచ్చి అప్పగించేవాడండి క్రైస్తవుడు అంటే. బోధకులారా, ఎంతవరకు చేస్తున్నారు? నేను బోధకులను ప్రశ్నిస్తున్నాను. ఈరోజు ఎంతవరకు మీరు ఇలా నిజాయితీగా బోధ చేస్తున్నారు? ఓన్లీ కడుపు నింపుకొనటం కోసం బోధ చేస్తున్నారా? లేకపోతే ఆత్మల రక్షణ కొరకు చేస్తున్నారా? మీ బోధ ఎలా ఉండాలి? మన బోధ ఎలా ఉండాలి? ఒకప్పుడు యేసుక్రీస్తు వారికి దేవుడు ఎలాంటి బోధ ఇచ్చాడో తెలుసా? ఇదే కీర్తన గ్రంథంలో అంటున్నాడు, 8వ వచనంలో అంటున్నాడు, ఆయన అభిషేక్తుని గురించి మాట్లాడుతూ, నన్ను అడుగు, జనములను నీకు స్వాస్థ్యముగాను, భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇస్తా. భూమిని మొత్తాన్ని ఇస్తా, నీకు జనాలను మొత్తాన్ని ఇచ్చేస్తా. వెళ్ళిపో, ప్రకటించు, వెళ్ళిపో, భూ దిగంతముల వరకు వెళ్ళిపో. ఈనుప దండముతో నీవు వారిని నలగగొట్టెదవు, కొండను పగలగొట్టినట్లు వారిని మొక్క చెక్కలుగా పగలగొడతావు. ఎలాగండి కొండను పగలగొడతాం అంటే? కర్ర తీసుకుని నెత్తి మీద పెట్టి వేయటమా? కాదండి. తప్పు చేసిన వాడిని, నీవు తప్పు చేస్తున్నావు, వాడు చంపినా సరే, నీవు దేవునికి వ్యతిరేకంగా వెళుతున్నావు, వాడికి నచ్చపోయినా పర్లా, వాడు మనల్ని వదిలేసి వెళ్ళిపోయినా పర్లా, ఇనుప దండముతో నీవు వారిని నలుగగొట్టు. అదండి, అది. ఎంతమంది బోధకులు చేస్తున్నారు ఈ పని? మనకు అప్పగించబడిన పని ఇది. మనం ఇనుప దండంతో ప్రజలను నలగగొట్టే వారమై ఉన్నాము. ఏమండి? కొండను పగలగొట్టినట్లుగా పగలగొట్టేటువంటి దేవుని అభిషేక్తుల స్థానంలో మనమున్నాం. అపోస్తలుల తర్వాత ఆ బాధ్యత మనకు అప్పగింపబడింది. ఎంతమంది దీనిని నిర్వర్తిస్తున్నారో ఒక్కసారి ఆలోచించుకోండి బోధకులారా. కడుపు కోసం, భుక్తి కోసం, బ్రతకటం కోసం బోధ నేర్వటం కాదు, బోధ చెప్పటం కాదు. యేసు క్రీస్తు వారిని దేవుని అభిషేక్తుడిగా ఎంచుకున్నప్పుడు, యేసుక్రీస్తు వారిని చంపేసినా సరే, చనిపోయి తిరిగి లేచిన తర్వాత అసలైన సామ్రాజ్యం ఎలా స్థాపించబడిందో
అదేవిధంగా అలాంటి క్రీస్తు సామ్రాజ్యం స్థాపించబడటానికి నేడు నీవు నేను మనందరం కూడా దేవుని అభిషిక్తులమే. మనం చచ్చిపోయిన పర్లా సువార్త, దేవుని రాజ్య సువార్త అనేది ఆగకూడదు. భూదిగంతముల వరకు వెళ్ళిపోవాలి. జనములు నీకు స్వాస్థ్యముగా ఇస్తాను, వెళ్ళి చెప్పు నా గురించి. ఆలోచించండి మొదటి ఆలోచించండి. ఇర్మియా గారితో అంటాడు, ఇర్మియా నీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధము కూడా వర్ధిల్లదు. వీళ్ళేం ఆపుతారండి దేవుని సువార్తని, దేవుని ఆలోచన వీళ్ళేం ఆపగలరు? యేసుప్రభు చంపేశామనుకున్నారు వాళ్ళు. అక్కడి నుంచే కథ ప్రారంభమైందని దేవుడు చెప్తున్నాడు. అక్కడి నుంచే నిజమైన రాజ్యం ప్రారంభమైందిరా అని చెప్తున్నాడు. మీరు చంపేశామనుకున్నారు, నేను లేపాను పైకి. మీ చేతగానే నా చేత అయింది, మీరు చేయలేని నేను చేస్తా. అదండి దేవుని సత్తా, దేవుని శక్తి అది. అలాంటి దేవుని నమ్ముకుని ఉన్నాం మనం. కాబట్టి ఇలాంటి ఈ మత మార్పిడిగాళ్ళు, ఇలాంటి మత మాఫియాగాళ్ళు ఎంతమంది వచ్చినా ఏమండి, ఏ ఒక్కడి వాడి బాబు 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 వాడి జేజీ వల్ల కూడా కాదు. బైబిల్ అర్థం కానీ విశ్వాసము లేని నిరక్షరాస్యులు వెళ్ళిపోవటం తప్పితే భక్తిలో బలమైన వాడు, విశ్వాసంలో బలమైన వాడు, వాక్యము తెలిసిన వాడు ఎవ్వడు కూడా ఈ సామ్రాజ్యం నుంచి తప్పుకొనటానికి వీలు లేదుగాక లేదు.